ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు 3 ఫార్మాట్లలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 3 ఫార్మాట్లలో 10 సెంచరీలు సాధించిన క్రికెటర్గా రికార్డులకు ఎక్కాడు. ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లతో మరో రికార్డు సృష్టించాడు జైస్వాల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దుమ్ము రేపింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 238 పరుగులకు ఆలౌట్ అయింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా గడ్డపై అతను 8 మ్యాచ్ల్లోనే 40 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ సాధించడంతో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసీస్పై ఘన విజయంతో WTC టేబుల్లో అగ్రస్థానానికి భారత్ చేరింది. ఈ విక్టరీతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలను టీమిండియా బెటర్ చేసుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది. ఈ మ్యాచ్లో విరాట్ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. టెస్టులో 30వ సెంచరీ సాధించాడు కోహ్లీ. దీంతో ఇప్పుడు ఆస్ట్రేలియాపై 3 అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్గా విరాట్ నిలిచాడు. ఆసీస్పై ఆ దేశంలో 9 సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ లెజెండ్ జాక్ హాబ్స్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఇండియన్ బ్యాటర్స్ లిస్టులో కోహ్లీ ఫస్ట్ ప్లేస్కు చేరుకున్నాడు. విరాట్కు ఆసీస్ గడ్డపై 7వ సెంచరీ. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 6 శతకాల రికార్డును అతడు బ్రేక్ చేశాడు. విదేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఇండియన్ బ్యాటర్గా కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. యువ ఓపెనర్ జైస్వాల్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. 2 ఇన్నింగ్స్ల్లో కొట్టిన 2 సిక్సర్లతో జైస్వాల్ ఈ క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో 34 సిక్సర్లు కొట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్గా తన పేరిట రికార్డును లిఖించుకున్నాడు. ఈ భారత యువ ఓపెనర్ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో 12వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అతను 1170 రన్స్ చేశాడు. ఓవరాల్గా తొలి రోజు ఆటలో మొత్తం 17 వికెట్లను ఇరు జట్ల బౌలర్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు 17 వికెట్లు పడడం 1952 తర్వాత ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్తో 72 ఏళ్ల రికార్డు బ్రేక్ అయింది. భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నమోదైన ఓ అరుదైన ఫీట్ వెలుగులోకి వచ్చింది. ఇలా ఇరు జట్లకు ఫాస్ట్ బౌలర్లే సారథ్యం వహించడం 77 ఏళ్లలో ఇదే మొదటిసారి.